నేను అనేక అంశాల గురించి కమిషనర్కి లెటర్స్ రాస్తాను. నాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కమిషనర్ సమాధానం చెప్పే పరిస్థితి కూడా లే. ఇక్కడ నేను విఆర్ హై స్కూల్ గురించి కూడా మీరు 15 కోట్లు అంటున్నారు, 10 కోట్లు మీ దగ్గర నుంచి రిలీజ్ చేయడానికి మీరు అన్ని కూడా అప్రూవల్స్ తీసుకున్నారు. మరి దానికి సంబంధించి ఒక డిపిఆర్ ఉండాలి కదా. అంటే దేనికి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటా ఉన్నాము, ఆ ఖర్చుని ఏ విధంగా మీరు భర్తీ చేస్తారు, జనరల్ ఫండ్స్ నుంచి చేస్తారా, సిఎస్ఆర్ నుంచి చేస్తారా, నారాయణ గారి నుంచి చేస్తారా అనేది డిపిఆర్ ఒకటి ఉండాలి కదా. మీ దగ్గర ఒక ప్రాజెక్ట్ అనేది తయారు చేసుకోవాలి కదా. అంటే మా దగ్గర డిపిఆర్ లేదని చెప్పి సమాధానం ఇస్తాడు. మరి ఇన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టేటప్పుడు మీరు ఏ డబ్బులను ఖర్చు పెడతా ఉన్నాం, దేనికి ఖర్చు పెడతా ఉన్నాం కూడా మీకు తెలియకపోతే ఈ ఆన్సర్ కూడా ఎప్పుడు ఇచ్చారు తెలుసా? నేను సంవత్సరం క్రితం అడిగి దీనికి రిమైండర్స్ పంపిస్తే కూడా ఇవ్వకంటే నేను పైన కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసిన లెటర్ ఆయనకు వచ్చిన తర్వాత ఆ తర్వాత నాకు వచ్చినటువంటి రిప్లై, ఆ రిప్లై ఇచ్చినాక ఆయన అంటాడు మీకు వచ్చిన ఆన్సర్ సరిపోయిందా అన్నాడు. ఏముంది సార్ దాంట్లో అంటే, అవునులేండి మీరు సాటిస్ఫై గారు కదా అంటాడు. వెటకారంగా నవ్వత, ఎంత లెక్కలేని తనం అనుకోవాలా. మీరు కమిషనర్గా మీరు బాధ్యతలు నిర్వహిస్తే అందరం కూడా గౌరవిస్తాం. అంతేగాని ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ లేకుంటే మంత్రులు కానీ ఉన్నారో ఈరోజు వాళ్ళు ఏదో ఒక ఆర్డర్స్ చెప్పి మీ దగ్గర పనులు చేయించుకున్న తర్వాత రేపు ఒక రోజున బాధపడేది మీరు ఈ ప్రజలే అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం నెల్లూరులో గడుపుతా ఉన్నాం. ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఇందాక కూడా మాట్లాడడం జరిగింది. నామినేటెడ్ వర్క్స్ గురించి నేను చెప్పినాను, విచ్చలవిడిగా నామినేటెడ్ వర్క్స్ జరుగుతూ ఉండేయని. నేను ఒక చిన్న అంశం గురించి నామినేటెడ్ వర్క్స్ గురించి ఒక డేటా తెప్పించుకున్నాను. నేను మీకు దీన్ని ఇస్తాను. ఇది 1300 నిచ్చెల ఉన్నాయి. దీంట్లో ఒకే అంశం గురించి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెయింటింగ్స్ గురించి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి. ఈ ఫ్లైఓవర్కి సంబంధించి పైన పెయింట్లు వేస్తున్నారు కదా, ఒక పక్క నుంచి ఎచ్చుకొని వస్తూ ఉంటే ఒక పక్క నుంచి వెలిసిపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి క్రోర్స్లో ఖర్చు అవుతూ ఉంది. దీనికి సంబంధించి అయితే ఒకే పనిని 5 లక్షల కంటే తక్కువ ఉంటే నామినేషన్ కింద ఇవ్వచ్చు వర్క్ని, అంతకంటే పైన అయితే టెండర్ కింద ఇవ్వాలా. మీరేం చేస్తారు, 1 కోటి రూపాయలు వర్క్ అంటే ఆ 1 కోటి రూపాయలు 20 ముక్కలు చేసి ఈ పిల్లర్కి కింద భాగానికి ఇంత, పై భాగానికి ఇంత, మధ్యలో భాగానికి ఇంత, వెనకేసిన దానికి ఇంత, ముందేసిన దానికి ఇంత అని చెప్పి దాన్ని ముక్కలు చేసి ఒకే వ్యక్తికి ఇవ్వడం. వేరు వ్యక్తులకు ఇచ్చినా పర్వాలే, ఆ ముక్కలన్నీ కూడా ఒకరికే ఇవ్వడం. ఈ ముక్కలన్నింటినీ కూడా పెద్ద అమౌంట్స్ని కూడా మీకు సంబంధించిన వ్యక్తులకి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇలాంటి లిస్టులో నా దగ్గర మొత్తం దాంట్లో ఎక్కడ ఏమేమి జరుగుతూ ఉండే అనేది కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నారాయణ గారు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology, Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script